హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇక్కడొచ్చేసి ఎండుమిర్చి తొడాలు తీస్తున్నాము. ఈ ఎండుమిర్చి తొడాలు తీయడానికి ఈ మిరపకాయల కోసం ఇప్పుడు చాలా రిస్క్ పడాల్సొచ్చింది. ఎందుకంటే ఫస్ట్ అసలు మన చేతిలో ఉన్నప్పుడే మనం కారం కొట్టించడం వద్దులే అనుకున్నాను. ఎందుకంటే మనకి యాడ్ ఓపెన్‌లో ఉంటే మనకు నచ్చిన కాయలు తీసుకొచ్చుకొని మనం కారం కొట్టించుకోవచ్చు. అలాంటిది యార్డ్ ఓపెన్ ఉండంగానేమో వద్దులే అనుకున్నాము. సాయంత్రం యార్డ్ క్లోజ్ అయిన తర్వాత మనకి కారం అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం అసలు నేను కారం ఈ సంవత్సరం కాదు. ఈ మే నెల, జూన్ నెలలో వద్దులే. ఎప్పుడో రేపు యార్డ్ తీసిన తర్వాత కారం కొట్టించుకుందాము అనుకున్నాను. ఎందుకంటే కారం చాలా ఉంది ఇంట్లో. అందుకని వద్దులే అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా కారం అవసరమైంది. కారం అవసరమైతే ఇంక యార్డ్ క్లోజు. ఎక్కడ దొరుకుతాయి మనకు నచ్చిన మిరపకాయలు దొరకాలంటే చాలా కష్టం. ఎక్కడైనా ఉన్నాయేమో చిల్లర కొట్ల దగ్గర ఏమన్నా మంచివి ఉన్నాయేమని చూస్తే చిల్లర కొట్టులో కూడా ఎక్కడ మంచి మిర్చి కనిపించకపోతే ఇంకెక్కడ ఉంటాయని చూస్తే ఇప్పుడు మామూలుగా మనకి మిరపకాయలు తొడాలు తీపిచ్చి వీళ్ళు కారం కొట్టిస్తూ ఉంటారు టన్నుల కొద్దీ. వాళ్ళ దగ్గర అయితే ఉంటే నెంబర్ 1 కాయలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాము. ఇవి 341 కాయలు ఇవి. కారం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో అంటే గత 16-17 సంవత్సరాలుగా ఇవి వాడుతున్నాను. బాగుంటది. ఇవి భద్రాచలం కల్లి ఇటు కర్నూలు కల్లి ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మనకు కూడా అక్కడక్కడ ఇటు విజయవాడ సైడ్ అక్కడక్కడ ఇవి పండిస్తున్నారు. బాగుంటుంది. ఎందుకంటే కారం సంవత్సరం మొత్తం నిల్వ ఉన్నా కూడా కారం కలర్ మారదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కొంచెం కారం వేసుకున్నా కూడా మంచి కలర్ వస్తుంది కూర. అలా ఉంటుంది. కాబట్టి ఇవే వాడతాను అనమాట నేను. మళ్ళీ ఇప్పుడు ఇవి తొడాలు తీయడానికి కూడా నాకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఏంటంటే ఈ మిరపకాయలు వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారంట, ఎందుకు మా దగ్గర తొడాలు తీసిన మిరపకాయలు ఏమన్నా తీసుకెళ్ళమని. తొడాలు తీసిన మిరపకాయలు తీసుకెళ్తే అవి మనకు ఎలాగో నచ్చవని చెప్పేసి మా వారు, మీరు అయ్యొద్దులే నాకు తొడాలు ఉన్నవి ఇవ్వమని తొడాలు ఉన్న కాయనే తీసుకొచ్చారు. పైగా ఇవి రేట్ ఎంత ఉన్నాయో తెలుసా? మామూలుగా అయితే ఇంత రేట్ ఉండవు. కానీ ఇది చాలా రేట్ ఎక్కువ పెట్టి తీసుకురావాల్సి వచ్చింది. మామూలుగా ఇవి 341 అంటే 13,000 నుంచి 14-15 లోపే అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే అవసరం కాబట్టి మరి వాళ్ళు కూడా కొనుక్కొచ్చుకొని అమ్ముకునే కాయలు కాబట్టి కొంచెం రేట్ చాలా పెట్టాల్సి వచ్చింది. ఓకే, కాయలైతే మనకు దొరికినాయి. రేట్ ఎంత పెట్టామో అన్నది కాదు, కానీ కాయలైతే మనకి మనం అనుకున్న కాయలైతే వచ్చినాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనం తొడాలు తీస్తున్నాం కదా, ఆ తొడాలు తీసేటప్పుడు దానికి మట్టి అంటే మిరపకాయలు అంటేనే కళ్ళాల్లో అంటే మట్టిలోనే వాళ్ళు దొల్లిస్తూ ఉంటారు. మన తాలుగాయలు ఏరేటప్పుడు కానివ్వండి, తొక్కేటప్పుడు అంతా మట్టిలోనే ఉంటాయి. మిరపకాయలు అంటేనే మట్టిలోనే కదా ఎక్కువగా ఉండేది. చెట్టు ఉన్నప్పుడే బాగా మందులు వేస్తారు. చెట్టు నుండి తీసిన తర్వాతనేమో మిరపకాయలు కళ్ళాల్లో దొల్లిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మేమేం చేస్తామంటే సాధ్యమైనంత వరకు ప్రతి కాయ తుడుచుకుంటాను. ప్రతి కాయ చాలా మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ప్రతి కాయ ఎలా తుడుస్తావు నువ్వు తల్లి, అసలు ఆ కారం ఎలా కొట్టిస్తావు అంటుంటారు. ఇది ఇలా నేను తుడిచేదాన్ని. తుడిస్తే తర్వాత మా వారికి కోపం వచ్చి, ఎంతసేపు తుడుస్తావు నువ్వు, అలా తుడవటం లేదేం లేదని చెప్పేసి ఇలా క్లాత్ ఒకటి నీళ్ళల్లో ముంచి ఆ క్లాత్ మీద మిరపకాయలు అలా కొంచెం పలసగా వేసి అలా తుడిసి ఇక్కడ పోస్తున్నారు. ఈసారి నాకు మిరపకాయలు తొడాలు తీస్తుంటే మా అత్తగారు కూడా హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య నేను ఇద్దరం తొడాలు తీసుకుంటున్నాము. మా వారేమో కాయలు అలా మామూలుగా తెల్లటి క్లాత్ మీద అది తుడిచి 1-2 సార్లు తుడిసి పోస్తున్నారు. ఆ పోసినప్పుడు ఏమవుతుందంటే కాయ కూడా కొంచెం మెత్తబట్టడం వల్ల తొడాలు కూడా చాలా ఈజీగా వస్తాయి అనమాట. ఏసీలో సరికి అయినా కూడా మనం డైరెక్ట్ అలా తొడాలు తీసుకుంటూ పోతే ఏమైందంటే అంత త్వరగా రావు. ఇక్కడ ఇలా క్లాత్ మీద అంటే ఎప్పటికప్పుడు క్లాత్ నీళ్ళలో జాడించటం, అలా కాయలు తుడిసి పోస్తున్నారు. పోస్తే చాలా ఈజీగా తొడాలు వస్తున్నాయి. ఇలా తొడాలు తీస్తాము. ప్రాసెస్ అయితే ఇది సేమ్ ప్రాసెస్ ఇలానే చేస్తాను. ఇప్పుడు కాదు, ఇది కూడా ఎప్పటి నుండో నేను ఇలానే చేస్తున్నాను. అంటే గత 20 సంవత్సరాలుగా ఇలానే తుడిచి కాయ తుడుచుకొని ఇలా చేసుకుంటూ ఉండేదాన్ని. అంతకుముందు మేము మిరప తోటలు వేసేవాళ్ళం. మిరపకాయలు మేమే పండించేవాళ్ళం కాబట్టి ఎక్కువగా మట్టిలో దొర్లిచ్చక తలికే ఆ కాయలను తీసి పక్కన కారం కొట్టించుకుంటా ఉండే. ఓకే, అదంటే మన చేతిలో పని కాబట్టి ఏమంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మన తోటలో కాయలు మన కళ్ళల్లో మనం నచ్చినట్టు తీసుకొచ్చుకొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేదు కాబట్టి తోటలు వేయటం మానుకున్న తర్వాత మేము ఇలానే చేసుకుంటాం. ఇక సేమ్ అంటే అప్పుడు నేను ఒక్కొక్క కాయ తుడుస్తూ ఉండేదాన్ని. ఒక్కొక్క కాయ అంటే నాకు 2 రోజులు 3 రోజులు అంటే 3-4 డేస్ నేను కాయలు తొడాలు తీసుకోవటమే సరిపోయేది. కొంచెం తీసుకోవటం ఎండలో పోసుకోవటం, కొంచెం తీసుకోవటం ఎండలో పోసుకోవటం అలా చేసేదాన్ని. ఈ మధ్య కాలంలో మాత్రం అలా ఈలు పడదులే అని చెప్పేసి ఒకే రోజు పని అయిపోవాలి అన్న ఉద్దేశంతో 10 కిలోలు కానీ 15 కిలోలు కానీ ఎన్ని మిరపకాయలు తీసుకొచ్చినా కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం
ఇలా క్లాత్లో పోసి శుభ్రంగా తుడిసి 1-2 సార్లు తుడిచి కుప్ప పోస్తాము. కుప్ప పోసిన తర్వాత అవన్నీ తొడాలు తీసుకుంటాము. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు చాలా మందికి విచిత్రంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా కూడా చేస్తారా, మిరపకాయలు నిజంగా ఇలా చేస్తాను, ఇలానే చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది మిరపకాయల్లో. ఇంకా మీరు నేను అందుకే బయట కారం కొనను. ఎవరన్నా కారం ఇస్తామన్నా కూడా బదులు కూడా తీసుకొచ్చుకోను ఎవరింట్లో కూడా. నాకు నచ్చదు. ముందు మెయిన్ కారం నాకు చాలా జాగ్రత్తగా నేను కొట్టించుకున్న కారం మాత్రమే వాడుకుంటాను. ఈ కారం ఇప్పుడు ఇంత జాగ్రత్తగా ఎందుకు చేస్తున్నాను అంటే పిల్లల కోసం తీసుకెళ్ళాలి. ఇది అమెరికా తీసుకెళ్ళడం కోసం ఇంత హడావుడిగా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ కారం మిరపకాయలు తీసుకొచ్చుకోవడం, కొట్టించడం ఇదంతా చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే అవసరం లేదు. ఎప్పుడో రేపు జూలైలోనో ఆగస్టులోనో ఏదో కొంచెం తీసుకొచ్చి కొట్టించుకుంటే సరిపోయేది. పచ్చళ్ళలో కూడా ఏం పెట్టలేదు నేను, వద్దులే అనుకొని. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ వెళ్దాము, అమెరికా ఎలాగో సెలవులు ఇచ్చారు కదా అని చెప్పేసి వెళ్దామన్న ఉద్దేశంతో ఈ పనులన్నీ మొదలు పెట్టుకున్నాము. అందుకని వీడియోలు కూడా ఈ మధ్య వీడియోలు కూడా పెట్టట్లేదు నేను. ఎందుకంటే హడావుడిగా ఉన్నాము, కొంచెం బిజీగా ఉన్నాను. అందుకని వీడియోలు కూడా ఫుల్ వీడియోలు ఏం పెట్టకుండా అన్ని షార్ట్ వీడియోలు పెట్టేస్తున్నాను. ఇలా చేయకుండా కనుక మనం కాయలు తొడాలు తీసాము అంటే కాయల కలర్ కూడా వాటికి వీటికి మీకు తేడా కూడా తెలుస్తూ ఉంటుంది. ఎలా అంటే మనం తుడిచిన తర్వాత తొడాలు తీసుకొని ఆ కాయలు పక్కన పెట్టి తొడవరకుండా తొడాలు తీసిన కాయలు కానివ్వండి, లేదా అలానే చూసినా కూడా రెండింటికి షైనింగ్ చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అదేమో దుమ్ముగా మట్టిగా కనిపిస్తూ ఉంటాయి. ఇదేమో మనం తుడుచుకొని శుభ్రంగా తొడాలు తీసుకుంటే మంచి షైనింగ్, మంచి కలర్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను తొడాలు తీసే కాయలన్నీ కూడా ఇవన్నీ మేము తుడిచిన కాయలే. తుడిచి అలా పోసుకున్న తర్వాతనే తొడాలు తీస్తాం అనమాట. ఇవి తుడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తుడవాలి. ఎందుకంటే అవి కాయలు ఏమాత్రం ఇరిగినాయి అనుకోండి, ఆ గింజలు మనకి వాడుకోవడానికి పనికిరావు. గింజలన్నీ కూడా రాలిపోయిన గింజలకు మట్టి అంటుతుంది. ఎందుకంటే మనం క్లాత్ను తడుపుతున్నాము. తడిపిన క్లాత్లో అవి గింజలు రాలిపోయి మళ్ళీ అవి అసలు మనకి పనికిరావు. కాబట్టి కాయ అన్నది తునకూడదు. ఎప్పుడైనా కాయ అన్నది ఇరిగిపోతే మనకి మళ్ళీ అవి వాడుకోవడానికి పనికిరావు. కాబట్టి ఒక్క కాయ కూడా ఇరగకుండా జాగ్రత్తగా తుడుచుకోవాలి. జాగ్రత్తగా కాయ ఇరగకుండా తుడవాలి. తుడిచిన కాయలు మళ్ళీ జాగ్రత్తగా పక్కన పోసుకోవాలి. మేమైతే మొత్తం తుడవటం అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ వాటర్లో క్లాత్ జాడిస్తే ఇప్పటికి ఇది మినిమం ఒక 4-5 టైమ్స్ మేము వాటర్ మార్చాము. వాటర్ మార్చినా కూడా ఎంత మురిగ్గా వస్తున్నాయో చూడండి. అంత మట్టి నల్లగా. అంటే అక్కడ మేము తీసింది 8 కిలోల కాయలు. 8 కిలోల కాయలకి ఇలాంటి టబ్బులో నీళ్ళు ఇప్పుడు మినిమం 4-5 టైమ్స్ మార్చినా కూడా అంత నల్లగా అంత మురిగ్గా వస్తున్నాయి. అంటే అంత మురికి ఉంది ఆ కాయలకి. అది ఎవరైనా సరే కొంచెం ఓపికగా ఉంటే తీసుకోండి. అంటే మీరు తీసుకుంటారా తీసుకోరా అన్నది అది మీ ఇష్టంగా. నేనైతే ఇలా చేస్తాను, నా ప్రాసెస్ ఇది. అది మొత్తం కూడా కాయలు ఎండబెట్టాము. కాయలు ఎండబెట్టిన తర్వాత ఇంక అవన్నీ పక్కన పెట్టేసి, అంటే రోజు మొత్తం మళ్ళీ కాయలు ఎండబోసాము. ఎండబోసి ఇప్పుడు దీంట్లోకి 1/2 కేజీ ధనియాలు, 1/2 కిలో ధనియాలు వేపి పక్కన పెట్టేస్తున్నాను. సంబార్ కారం అంటే మొత్తం అందులో తీసిన మిర్చి అంతా కూడా నేను ఇప్పుడు గొడ్డుగారం కొంత ఏమో సంబార్ కారం అనమాట. 8 కిలోలకి కేజీనరే కొట్టిస్తున్నా సంబార్ కారం. తర్వాత 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో జీలకర్ర కూడా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మెంతులు వచ్చేసి మాత్రం ఒక 100 గ్రాములు మెంతులు పోస్తాను. అంతకంటే ఎక్కువ పోయిన 100 గ్రాములు మెంతులు. ఏపటం అంటే ఇంకా తెలుసు కదా, కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఏదైనా మంచి స్మెల్ రావాలి, అంత స్మెల్ వచ్చేటట్టు 100 గ్రాములు మెంతులు పోస్తాను. ఇవి కూడా అంతే, కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఇది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు చాలా ఇంపార్టెంట్. కరివేపాకు సంబార్ కారం అంటేనే కరివేపాకు కంపల్సరీ కావాలి. కరివేపాకు లేకుండా అసలు సంబార్ కారం అన్నది ఉండదు. సంబార్ కారంలోకి కరివేపాకు కావాలి కంపల్సరీ. మరింత తీసుకొచ్చాను నేను. అంటే మనకు చెట్టు ఉంటే మాడపడుచు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. అయితే కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది ఒక్కసారిగా అంత ఏగటం కుదరదు కాబట్టి దీన్ని ఏం చేశానంటే, ఉదయాన్నే చెట్టు నుండి ఎరగ తీసుకొచ్చి శుభ్రంగా వాటర్లో 1-2 సార్లు జాడిచ్చి, తీగలు ఉంటాయి కదా మనం బట్టలు ఆరేసుకున్న తీగలు, ఆ తీగలకి క్లిప్పులు పెట్టి మొత్తం అలా కట్టలా కట్టి వదిలేస్తాను. వదిలేస్తే మంచి సమ్మర్ బాగా ఎండలో కదా, ఎండకి ఎండబెట్టకుండా నీడను ఆరబెట్టాను. బాగా మెత్తగా వడిలిపోయింది. ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పచ్చి ఆకునే మనం అలా ఆరబెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఎండబెట్టి వేయట్లేదు. పాత రోజుల్లో అయితే, అంటే గత ఒక 15-20 సంవత్సరాల క్రితం కనుక అయితే అందరూ కొంచెం ఎండబెట్టేవాళ్ళు. అంటే తీసుకొచ్చి దాన్ని దూసి పోసి ఎండబెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. ఇలా
ఏగిందంటే చాలు. అంటే మనం పట్టుకుంటే ఆకు మళ్ళీ అలా కొంచెం తునిగిపోవాలి. తునిగిపోయేటట్టు ఏపితే సరిపోతుంది. ఇక్కడ నాకు ఒక్కసారి తోటి అయిపోలేదు. 2 టైమ్స్ అలా ఫ్రై చేశాను. ఫైనల్‌గా నేను ఉప్పుని అంటే ఉప్పుని మనం ఫ్రై చేయాల్సిన పని లేదు గానీ, ఎలాగో బాండీ కొంచెం వేడిగానే ఉంది కాబట్టి, ఆ వేడి బాండీలో దాన్ని పోసి కొంచెం సేపు తిప్పి వదిలేస్తే సరిపోతుంది. అంటే స్టవ్ ఆపిన తర్వాతనే బాండీలో పోసాను. దాంట్లో నెమ్ము ఉంటుంది ఉప్పులో. ఆ నెమ్ము పోతే సరిపోతుంది. పావు కిలో వచ్చేసి ధనియాలు, పావు కిలోనేమో జీలకర్ర, 100 గ్రాములు వచ్చేసేమో మెంతులు. కరివేపాకు అంటే దానికి కొలతలు ఏమి అవసరం ఉండదు. ఎల్లుల్లి మాత్రం ఒక హాఫ్ కేజీ ఎల్లుల్లి వేస్తున్నాను. కేజీ బావు కేజీన్నర ఉంటాయి మనం కొట్టి ఇప్పుడు సంబార్ కారానికి మిర్చి. ఇంకంతే. కరివేపాకు కూడా మనకేం కొలతలు ఉండవు కాబట్టి ఓకే, అది ఎంతన్నా వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం మామూలుగా ఒకప్పుడైతే కేజీ పోసేవాళ్ళు. తర్వాత కేజీన్నరకి కేజీ పోసేదాన్ని నేను కూడా. కానీ అంత ఉప్పు అసలు అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు అందులో ఇది మనకి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి కాబట్టి అందుకు ఊరికి వేటే అనవసరం మళ్ళీ వ్యవహారం. మనం ఎట్లాగో కూరల్లోనే వాడుకునేది. తినాలి అనుకుంటే అప్పుడు మనం కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు పక్కకు తీసి. దాన్ని నేను అందుకని చాలా తక్కువ పోస్తున్నాను. ఇప్పుడు కేజీన్నర నేను సాంబార్ కారం కొట్టిస్తున్నా కూడా నేను పోస్తున్న హాఫ్ కేజీ ఉప్పు, అంత ఎక్కువ పోయట్లేదు. ఇంకా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో ఆముదం కలుపుతారు, శనగ నూనె పోస్తారు, లేదంటే నువ్వుల నూనె పోస్తుంటారు. ఇలాంటివి చాలా మంది చాలా రకాల నూనెలు పోస్తూ ఉంటారు. నేనైతే ఏ ఆయిల్ పొయ్యను, అసలు ఆయిల్ అనేది వాడను నేను. ఆయిల్ ఏం లేకుండా సంబార్ కారంలోనైనా గొడ్డు కారంలో కూడా ఆయిల్ వేయను, గొడ్డు కారంలో ఉప్పు కూడా వేయను నేను. ఎందుకంటే ఉప్పు వేయకుండా అలానే నిల్వ ఉంచుకుంటాను. ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టేది కాబట్టి కలర్ ఏం మనకు డ్యామేజ్ రాదు. కాబట్టి నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా మిషన్, ఆ మిషన్లో వేస్తారు. మిషన్లో వేసిన తర్వాత అక్కడే ఆల్మోస్ట్ కారం మెత్తగానే వచ్చింది. మెత్తగా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రోకళ్ళలో పోస్తారు. రోకళ్ళు కాకుండా మిక్సీ లాంటిది కూడా పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టిన దాంట్లో ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్కడ దాంట్లో పోసి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పోస్తారు మళ్ళీ కారం. దీంట్లో పోస్తేనే రేట్ తక్కువ తీసుకుంటున్నారు. ఎంత ఒక 20 రూపాయలు ఎయిర్ విషన్ ఉంటుంది. దీంట్లో పోస్తే కారం ఏమవుతుందంటే మరీ ఎక్కువ వేడి అవుతుందంట. ఆ వేడికి దాంట్లో ఉన్న మా వారు ఏదో చెప్పారు, మిరపకాయల్లో ఉన్న అంతా కూడా ఆయిల్ అంతా కూడా పోతుంది, అందరూ వేయకూడదు అని. సర్లే అని చెప్పేసి ఇక దాంట్లో వేయకుండా రోకళ్ళు కొట్టించాము. రోకళ్ళతో కొట్టించడానికి అక్కడ ఏముండదు, ఏదో ఊరికి కలిసిద్ది అంతే. వాళ్ళు ఆల్మోస్ట్ మిల్లులోనే మెత్తగానే తిప్పుతున్నారు. తిప్పిన తర్వాత తీసుకొచ్చి రోకళ్ళలో పోస్తారు. ఇది మామూలుగా గొడ్డు కారం అయినంతే పోస్తారు. సంబార్ కారం అయితే కంపల్సరీ రోకళ్ళలోనే పొయ్యాలి. ఎందుకంటే పోస్తేనే మనకి కరెక్ట్గా కలిసిద్ది. ఇక్కడ కూడా వాళ్ళు మిక్సీ లాంటి దాంట్లోనే కరివేపాకు కానివ్వండి, జీలకర్ర అన్ని దాంట్లోనే వేసారు. ఒక ఎల్లుల్లి మాత్రమే వీళ్ళు సాంబార్ కారం అంటే ఎల్లుల్లి మాత్రమే తీసుకొచ్చి రోకళ్ళలో పోస్తారు అనమాట. అంతే, ఇంకేం ఉండదు. ఇలా తీశారు. ఆ పైన మిర్చి పోస్తే ఇలా వచ్చింది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఏదైనా కొంచెం మనం జాగ్రత్తగా దగ్గరుండి కొట్టించుకొచ్చుకుంటే ఇలా ఉంటుంది కారం. ఇదంతా కొట్టించుకురావడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్యాక్ చేస్తున్నాను. ఈ ప్యాకింగ్ చేయడానికి కూడా కవర్లు మనకి ఇవి హోల్సేల్ కొట్ల దగ్గరికి వెళ్తే ఇస్తారు. ఈ ప్యాకింగ్ కవర్లు అని వేరే ఉంటాయి. ఇది మామూలుగా మనం ఏదైనా పార్సిల్కి అంటే మనం ఎక్కడికన్నా ఏదైనా పార్సిల్ పంపించాలి అంటే పచ్చళ్ళు కానివ్వండి, కారాలు, నెయ్యి ఏదైనా సరే పార్సిల్ చేయాలంటే ఈ కవర్లు బాగుంటాయి అనమాట. చాలా మందంగా ఉంటాయి. అంటే మనకి ఇవి బయట ఎక్కడ షాపింగ్ మాల్స్ లో కానివ్వండి, చిల్లర కొట్లు అలాంటి చోట వచ్చే కవర్ అయితే కాదు. ఇది చాలా మందంగా ఉంటుంది. ఈ కవర్లు కేజీ లెక్క అమ్ముతారంట. కేజీ లెక్క అలా, లేదంటే కొంతేమో ప్యాకింగ్ లెక్క అమ్ముతారు. చాలా ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 100 కవర్లని 50 కవర్లని అలా ఉంటాయి అనమాట. రేటు కూడా కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటా. ఒక కవర్ 5 రూపాయలు 4 రూపాయలు ఎంతో పడుతుంది. కవర్ను బట్టి అంటే దాని మందం సైజుని బట్టి ఉంటుంది రేటు. అలా తీసుకొస్తే మేము ఎప్పుడు బల్క్లో తీసుకొస్తాం. ఇవి ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు పార్సిల్ వేస్తూనే ఉంటాం కాబట్టి ఇవి తీసుకొచ్చి ఇవి రెడీగా ఉంటే వీటిని శుభ్రంగా ముందు రోజు మళ్ళీ కడిగి వాటిని తుడిసి ఆరబెడతాను. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చళ్ళు పెట్టాలన్నా, కారాలు పెట్టాలన్నా, పిండి వంటలు పెట్టుకోవాలన్నా ఏమైనా మనకి అన్ని ఇవి కావాలి కాబట్టి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత నేనేమో కవర్లో పోస్తామంటే మా వారు ప్యాక్ చేస్తున్నారు. ప్యాకింగ్ మిషన్ కూడా మా దగ్గరే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కావాలి. మరి ప్రతిదీ మనం కావాలని మరి బయటకు వెళ్తే బాగోదు. బయట తీసుకొచ్చుకోవడం కరెక్ట్ కాదు. మనం ప్రతి సంవత్సరం ఒకసారైనా ప్యాక్ చేసుకుంటానే ఉంటాము. కాబట్టి ఇవన్నీ నేను ప్యాక్ చేసి పెడితే మా వారేమో సీల్ వేస్తా ఉన్నారు. కారం ఎంత వచ్చిందంటే నాకు మొత్తం 8 కిలోలన్నర వచ్చింది. ఓవరాల్గా మొత్తం లెక్క చూస్తే నాకు మిర్చి వచ్చేసి 8 కిలోల మిర్చి.
8 కిలోల మిర్చి మేము తొడాలు తీసిన తర్వాత దాంట్లో కొంత వేస్ట్ పోయింది కదా, వేస్ట్ పోయింది ఎంత ఉందంటే 3/4 కేజీ పోయింది వేస్ట్. 3/4 కేజీ పోతే 7 కిలోలే ఉన్నాయి అక్కడ కాయలు. 7 కిలోలు అంటే మళ్ళీ నీకు 8 కిలోలన్నర ఎలా వచ్చింది అనుకుంటారేమో. అందులో మళ్ళీ మనం మసాలాలు కలిపాం కదా, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లి ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మనకి ఇంకొంచెం కారం ఎక్కువ వచ్చింది అంతే. సాంబార్ కారం వర కొంచెం ఎక్కువ వచ్చింది. మొత్తం ఇప్పుడు 8 కిలోలన్నర గొడ్డుగారం వచ్చేసి 6 కిలోలు. 6 కిలోలు గొడ్డుగారం, 6 కాదు 6.5 7 కిలోలు గొడ్డుగారం వచ్చింది. ఎందుకంటే ఆ ప్యాకింగ్ ఒక ప్యాకెట్ 2 కిలోలన్నర అలా వచ్చినట్టుంది. 3 ప్యాకెట్లు అయితే చేసాం కానీ గొడ్డుగారం కొంచెం ప్యాకింగ్ తగ్గింది. మూడోది నిండా రాలేదు కాబట్టి అంతకుముందు ప్యాకింగ్ చేసాం కదా దాంట్లో కూడా కొంచెం దీంట్లో పోసాం. మరీ దాంట్లో ఫుల్ ఎందుకులే అని చెప్పేసి ఇది వచ్చేసి సాంబార్ కారం. సాంబార్ కారం కూడా ఏరేటే పనులు దీంట్లో పోసి మొత్తం ఒకసారి కలిపి, ఎందుకంటే ఎల్లుల్లి కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి అది కొంచెం ముద్ద కట్టింది, దాన్ని కొంచెం ఒకసారి కలిపి దాన్ని కూడా ప్యాక్ చేస్తున్నాము. ఇది మాత్రం ఫుల్ ప్యాకెట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ప్యాకెట్ నిండలేదు, కొంచెం హెల్తీగా వచ్చింది. ఇది మొత్తం కూడా నేను ప్యాక్ చేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీయటం అసలు మర్చిపోయాను. ఎందుకంటే కెమెరా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలన్న ఆలోచన కూడా రాలేదు. తీరా మళ్ళీ వీడియో పెట్టేటప్పుడే చూస్తే అవి లేదు. సర్లే ఇంకేముందిలే అన్న ఉద్దేశంతో ఎలాగో ఇక్కడ ప్యాక్ చేయటం మనం వీడియో తీసాం కదా దాంట్లో అన్నట్టు వదిలేశాను. ఇదండి మన వీడియో. కారం కొట్టించే విధానం అయితే నేనైతే ఇలా చేస్తాను. మీకు నచ్చితే ఎవరైనా సరే ఇలా చేసుకోండి. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.